హోండా నిస్సాన్ విలీనమైనయట. మేము మీతోనే మిత్సుబిషి చేయి కలిపిన జపాన్ ఆటో దిగ్గజాలు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరణ. టొయోటా ఫోక్స్ వ్యాగన్ను తట్టుకునేందుకే భారత్లో అవకాశాలు అపారం. సో ఈ మిట్సుబిషి అనే కంపెనీ, హోండా అండ్ నిస్సాన్ ఈ మూడు కలిసిపోయినాయి అన్నమాట. ఇప్పుడు కార్ల మార్కెట్లో మహావిలీనం, పోటీని తట్టుకునేందుకు అత్యంత కీలక నిర్ణయం. జపాన్ ఆటో దిగ్గజాలైన హోండా, నిస్సాన్ ఒకటి కాబోతున్నాయి. మిత్సుబిషి కూడా వీటితో కలవబోతున్నది. సో ఈ ఆటో రంగంలో, ఆటోమొబైల్ రంగంలో ఇది ఒక పెద్ద డెవలప్మెంట్గా మనం చెప్పొచ్చు. మూడు కంపెనీల చైర్మన్లు వీళ్ళు, ఈ మూడు కలిసిపోయినాయి అనమాట. రెండు కంపెనీలకు మాతృ సంస్థగా వ్యవహరించేందుకు ఒక జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తారట. వాటాదారులు, రెగ్యులేటరీ అధికారుల అనుమతులు లభించిన అనంతరం హోల్డింగ్ కంపెనీకి షేర్లు బదిలీ చేస్తారు. అనంతరం నిస్సాన్ పునరుజ్జీవ ప్రక్రియను నిలకడగా అమలు పరుస్తారు. నిస్సాన్, హోండా రెండు జాయింట్ హోల్డింగ్ కంపెనీకి అనుబంధ కంపెనీలుగా ఉంటాయి. 2026 ఆగస్టు నాటికి నిస్సాన్, హోండా కంపెనీల డీలిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేసి జాయింట్ హోల్డింగ్ కంపెనీ షేర్లను టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయాలని నిర్ణయించారట. జపాన్కు చెందిన ఆటో దిగ్గజాలు హోండా, నిస్సాన్ చేతులు కలిపాయి. మార్కెట్లో పోటీని తట్టుకొని కార్ల మార్కెట్లో తమ స్థానం పటిష్టం చేసుకునేందుకు రెండు కంపెనీలు విలీనం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఉభయ కంపెనీల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. నిస్సాన్తో ఇప్పటికే భాగస్వామ్యం ఉన్న మిత్సుబిషి కంపెనీ కూడా హోండా, నిస్సాన్లతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించిందట. మూడు కంపెనీలతో ఒక జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధి విధానాల రూపకల్పన కోసం చర్చలు ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ మేరకు హోండా సీఈఓ అండ్ నిస్సాన్ సీఈఓ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే విలీన కంపెనీ అమ్మకాల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తుందట. ఆ మూడు కంపెనీల అమ్మకాలు కలిపితే వరల్డ్లో థర్డ్ ప్లేస్లో ఉంటారట వీళ్ళు. మూడు కంపెనీల మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుంటే 5,500 కోట్ల డాలర్ల విలువ గల కంపెనీగా మారుతుంది. మూడు కలిస్తే అంటే ఎంత? 4,68,000 కోట్ల కంపెనీగా మారుతుందట. వాస్తవానికి హోండా, నిస్సాన్ కంపెనీల మధ్య ఈ ఏడాది మార్చి నుంచి పరిమిత భాగస్వామ్యం ఉన్నది. కొత్త తరం వాహన ఇంటెలిజెన్స్ విద్యుదీకరణలో సహకరించుకునేందుకు ఒక భాగస్వామ్యం పైన రెండు కంపెనీలు మార్చి 15వ తేదీన ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకునేందుకు అంగీకరిస్తూ ఆగస్టు 1వ తేదీన మరో ఎంఓయు పైన సంతకాలు చేసినాయట. సో ఇట్లా ఈ మూడు కంపెనీలు కలిసినాయట, జాయింట్ కంపెనీగా ముందుకు రాబోతున్నాయి. కారణం ఏంటంటే టొయోటా అండ్ ఫోక్స్ వ్యాగన్ పోటీని తట్టుకోవడానికి ఈ ప్రయత్నం చేసిరట. సో మార్కెట్లో ఇది ఒక కీలకమైన డెవలప్మెంట్గా మనం చూడొచ్చు. నెక్స్ట్